Hi my dear chemistry lovers, welcome to Chemistry SR, our chemistry channel. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ కోర్స్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ మనకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసేటువంటి రెండు చిన్న టర్మ్స్ ఉన్నాయి. వాటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అవి ఏంటంటే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనే చాప్టర్కి రిలేటెడే, బట్ మన ఇంటర్మీడియట్ సిలబస్లో లేకపోయినా కూడా ఈ రెండు టర్మ్స్ మధ్య డిఫరెన్సెస్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే రెండు సిమిలర్గా కనిపిస్తాయి, సేమ్ అనుకుంటాం చాలా కేసెస్లో. అవేంటంటే డ్రైయింగ్ ఏజెంట్ అండ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్. డ్రైయింగ్ ఏజెంట్ ఏంటి? డ్రైయింగ్ ఏజెంట్ వెట్గా ఉన్న ఒక సబ్స్టెన్స్ను డ్రై చేయడానికి, అంటే అందులో ఉన్న వాటర్ను రిమూవ్ చేసి వెట్టది కాస్త డ్రై అవ్వడానికి మనం యూజ్ చేసే సబ్స్టెన్స్ని డ్రైయింగ్ ఏజెంట్స్ అంటాం. ఓకే, మరి డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే డి అంటే రిమూవల్, హైడ్రేషన్ అంటే వాటర్ను యాడ్ చేయడం, డీహైడ్రేషన్ అంటే వాటర్ను రిమూవ్ చేయడం. హైడ్రేషన్ మీన్స్ అడిషన్ ఆఫ్ వాటర్, డీహైడ్రేషన్ రిమూవల్ ఆఫ్ వాటర్. డి మీన్స్ రిమూవల్, సో డీహైడ్రేషన్ అంటే వాటర్ను రిమూవ్ చేస్తున్నామని. సో ఇక్కడ వాటర్ రిమూవ్ చేస్తున్నాం, డ్రై చేస్తున్నాం ఒక సబ్స్టెన్స్ని అంటే అందులో ఉన్న వాటర్ని రిమూవ్ చేయడమే. మాయిశ్చర్ అంటే నథింగ్ బట్ వాటరేగా. సో డ్రైయింగ్ ఏజెంట్ని యూజ్ చేసి ఒక సబ్స్టెన్స్లో ఉన్న వాటర్ రిమూవ్ చేస్తున్నాం, డీహైడ్రేటింగ్ ఏజెంట్ని యూజ్ చేసి కూడా ఒక సబ్స్టెన్స్లో ఉన్న వాటర్ రిమూవ్ చేస్తున్నాం. అయితే రెండు సేమ్ కదా సార్ అని మనం అనుకుంటే, బట్ దే ఆర్ నాట్ సేమ్. దెర్ ఈస్ ద మచ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. లెట్స్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా? Now come to drying agent. Drying agents are the substances which removes the water from other substances. నువ్వు ఏదైనా ఒక రియేజెంట్ తీసుకొని వెట్గా ఉన్న సబ్స్టెన్స్ను దీంతో లేదా దీన్ని ఆ సబ్స్టెన్స్ పంపించినా లేదా అలాంటి వాటిని సబ్స్టెన్స్ ద్వారా పంపించినా మన డ్రైయింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే సబ్స్టెన్స్లో ఉన్న వాటర్ని పీల్చుకొని మన సబ్స్టెన్స్ను డ్రైగా మారుస్తుంది. జనరల్గా ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఏవైనా గ్యాసెస్ మాయిస్ట్ గ్యాసెస్ అంటాం, గ్యాసెస్లో మాయిశ్చర్ ఉంటుంది. అలాంటి మాయిస్ట్ గ్యాస్లో ఉన్న మాయిశ్చర్ను రిమూవ్ చేయడానికి వాడుతుంటారు డ్రైయింగ్ ఏజెంట్. ఓకేనా? సో మన సబ్స్టెన్స్ ద్వారా ఆ మాయిస్ట్ గ్యాస్ను పాస్ చేస్తే అందులో ఉన్న వాటర్ అంతా మన సబ్స్టెన్స్ తీసుకుని డ్రై గ్యాస్ బయటికి వస్తుంది. ఇది డ్రైయింగ్ ఏజెంట్ వర్క్ చేయడం. మరి డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే ఒక సబ్స్టెన్స్లో ఉన్న వాటర్ అనేది తీసేస్తుంది, కానీ ఎలా తీసేస్తుంది? ఎలిమెంటరీ ఫామ్లో రిమూవ్ చేస్తుంది. అంటే రెండు హైడ్రోజన్ ఎలిమెంట్స్ని ఒక ఆక్సిజన్ ఎలిమెంట్, అంటే హైడ్రోజన్ని ఆక్సిజన్ని 2:1 రేషియోలో రిమూవ్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? ఓకే, చూద్దాం, కొంచెం క్లారిటీ తీసుకుందాం. డ్రైయింగ్ ఏజెంట్ అంటే ఏం చెప్పారు? దే రిమూవ్ మాయిశ్చర్ ఫ్రమ్ అదర్ సబ్స్టెన్సెస్. ఏవైనా మాయిశ్చర్ అంటే మాయిస్ట్ సబ్స్టెన్స్లో ఉన్న ఆ మాయిశ్చర్ అంటే వాటర్ కంటెంట్ను రిమూవ్ చేస్తాయి. మరి డీహైడ్రేటింగ్ ఏజెంట్ ఏం చెప్పాం? దే రిమూవ్ కెమికల్లీ కంబైన్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. అంటే కెమికల్గా కంబైన్ అయి ఉన్నటువంటి వాటర్ని రిమూవ్ చేస్తుంది. ఎలా? 2 హైడ్రోజన్ ఎలిమెంట్స్ని ఒక ఆక్సిజన్ ఎలిమెంట్స్ని, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ 2:1 రేషియో. లెట్స్ సీ, వీ విల్ గెట్ ద క్లారిటీ. ఫర్ ఎగ్జాంపుల్, మాయిస్ట్ అమ్మోనియా గ్యాస్ ఉంది. మాయిస్ట్ మీన్స్ హ్యావింగ్ వాటర్ మాలిక్యూల్స్. ఇలాంటి మాయిస్ట్ అమ్మోనియా గ్యాస్ని కాల్షియం ఆక్సైడ్, క్విక్ లైమ్ అంటాం. డ్రైగా ఉన్న క్విక్ లైమ్ లేకి పాస్ చేస్తే గ్యాసెస్, సో అందులో ఉన్న మాయిశ్చర్ అంతా క్విక్ లైమ్ పీల్ చేసుకుంటుంది, డ్రైగా ఉన్నటువంటి అమ్మోనియా గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద డ్రైయింగ్ ప్రాసెస్. సో ద డ్రైయింగ్ ఏజెంట్ ఈస్ క్విక్ లైమ్. నౌ see the dehydration process. Sucrose C12H22O11, sucrose or sugar అంటాం. దానికి కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేస్తే సుక్రోజ్లో ఉన్నటువంటి హైడ్రోజన్ ఎలిమెంట్స్ ఆక్సిజన్ ఎలిమెంట్స్ని వాటర్ లాగా రిమూవ్ చేస్తుంది. 2:1 రేషియో అన్నాం కదా, 22 హైడ్రోజన్స్ 11 ఆక్సిజన్. సో 11 వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోతాయి, 12 కార్బన్స్ మిగిలిపోతాయి, కార్బన్ చార్కోల్. సో ఒక టెస్ట్ ట్యూబ్లో చక్కెర తీసుకొని కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి లైట్గా అట్లా వెచ్చ చేస్తే చాలు, చార్మింగ్ టేక్స్ ప్లేస్, నల్లగా మాడిపోతుంది. అంటే కార్బన్ రెసిడ్యూ వస్తుంది,
వాటర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ వాటరే తీసాం, కానీ సుక్రోజ్లో వాటర్ H2O అలాగా లేదు, హైడ్రోజన్ ఆక్సిజన్ ఎలిమెంట్స్ ఫామ్లో రిమూవ్ చేశాం ఇక్కడ. ఓకే, ఇక్కడ డ్రైయింగ్ ఏజెంట్ పరిస్థితి ఏంటంటే ఎక్కడ యూజ్ చేస్తాం వీటిని? దీస్ ఆర్ యూజ్డ్ టు డ్రై గ్యాసెస్ లైక్ క్లోరిన్ గ్యాస్, సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్, hydrogen chloride gas, ammonia gas, etc. These are also used in desiccators to keep substances dry. Moist substance ను dry గా ఉంచడానికి వాడతారు. They prepare substances like carbon monoxide, sugar charcoal, etc. Sugar charcoal, carbon monoxide వంటి వాటి ప్రిపరేషన్ లో వాడతారు. తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలి. They represent physical change. ఈ డ్రైయింగ్ ఏజెంట్ యూజ్ చేసి మనం డ్రై చేసుకున్నప్పుడు ఫిజికల్ చేంజ్ మాత్రమే జరుగుతుంది, అలాంటి కెమికల్ రియాక్షన్ జరగదు. కావాలంటే చూడు, అమ్మోనియా ఏమైనా చేంజ్ అయిందా? అమ్మోనియా అమ్మోనియాగానే ఉంది, కాదంటే మాయిశ్చర్ వెళ్ళిపోయింది. సో ఓన్లీ ఫిజికల్ చేంజ్ టేక్స్ ప్లేస్. ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, కాల్షియం క్లోరైడ్, క్విక్లైమ్, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డీహైడ్రేషన్ ప్రాసెస్ దే రిప్రజెంట్ కెమికల్ చేంజ్. ఎందుకంటే ఎలిమెంట్స్ని రిమూవ్ చేసి న్యూ కెమికల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడు, సుక్రోజు వచ్చింది ఎవరు? కార్బన్ రెసిడ్యూ. సో dehydrating agents give new compounds by the removal of water as in the form of hydrogen and oxygen element. అందుకే ఇక్కడ dehydrating example concentrated sulfuric acid. Okay, I hope you understand. Thank you, keep watching.